ఉదయకాల సమయంలో 9 తర్వాత 11 వరకు ఆరాధన కూడికకు సంఘమందరినీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆహ్వానిస్తున్నాను. చదవబడిన లేఖన భాగాన్ని మనం విన్నాం. పరిశుద్ధ లోకం రాసిన సువార్త 18వ అధ్యాయం 9 నుంచి 14 వచనములను మనము ధ్యానం చేస్తున్న సందర్భంలో ప్రభువైన యేసుక్రీస్తు ఒక ఉపమానమును అక్కడ బోధిస్తూ ఉన్నాడు. ఉపమానము అంటే అర్థం ఏంటంటే కంపారిజన్ అని అర్థము, పోల్చి చెప్పుట అని అర్థము. పోల్చి చెప్పడం అంటే ఏంటి? ఒక మంచి వ్యక్తిని చూపించి ఇంకొక వ్యక్తికి ఆ వ్యక్తి వలె ఉండాలి అని చెప్పడం, లేకపోతే ఒక చెడ్డ వ్యక్తిని చూపించి ఇంకొక వ్యక్తికి ఆ చెడ్డ వ్యక్తి వలె ఉండకూడదు అని చెప్పడం. పోల్చి చెప్పుట అనేది ఉపమానంలో ఉన్నటువంటి ప్రధానమైన అంశము. ప్రియమైన సంగమా, యేసు ప్రభు తన పరిచర్యలో ఉపమాన విధానాన్ని ఆయన ఉపయోగించాడు. ఎందుకంటే కొంతమంది వాక్యంను అర్థం చేసుకోలేరు. ఉపమానం చెప్పినప్పుడు ఏమవుతుందంటే వారికి ప్రభువు చెప్పాలనుకుంటున్న సత్యాన్ని వారు త్వరగా గ్రహించడానికి ఆ ఉపమానం అనేది మార్గంను సరళం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రభు ఇక్కడ కొంతమందితో ఉపమానం చెప్తున్నాడు, అందరితో కాదు అని చెప్పి ఇక్కడ లోకాసు వార్త ఇక్కడ రాస్తున్నాడు. లోకాసు వార్త 18వ అధ్యాయము 9వ వచనం మనం చదువుతున్న సందర్భంలో యేసు ప్రభు కొంతమందిని గమనిస్తూ ఉన్నాడు. మనం ఆయన ఆలయానికి వస్తున్న సందర్భంలో మనల్ని ఆయన గమనిస్తూ ఉంటాడు. మన మాట తీరు ఎలా ఉంటుంది, మన నడక ఎలా ఉంటుంది, మన ఆలోచన విధానం ఎలా ఉంటుంది, ఆరాధించే విధానం ఎలా ఉండదు, మన హృదయము ప్రభు సన్నిధానంలో ఏ రీతిగా ఉంటుంది అనేది ప్రభు మనల్ని గమనిస్తూ ఉంటాడు. ఇప్పుడు మన హృదయంలో ఏమి దాగి ఉన్నదో మన పక్కన ఉన్న వారికి తెలియదు, కానీ మనల్ని చూస్తున్నటువంటి దేవుడికి సమస్తం కూడా మరుగై ఉండదు. సమస్తం ఆయన ఎరిగి ఉంటాడు. ప్రభు ఆ రీతిగానే ఆ సమయంలో అక్కడ ఆయన దగ్గర ఉన్నటువంటి కొంతమందితో ఆయన ఉపమానమును చెప్తున్నాడు. వారి యంత్రంగాన్ని ఎరిగి ఉన్నాడు, వారి స్వభావం ఎరిగి ఆయన ఉపమానం చెప్తున్నాడు. ఉపమానం చెప్పిన ప్రతి సందర్భంలో ఆ ఉపమానం ద్వారా వారిని రక్షణ మార్గంలోనికి నడిపించడానికి దేవుడు ఉపమానాన్ని ఉపయోగిస్తున్నాడు. కానీ ఇతరులను వేలెత్తి చూపడానికి కానీ, ఇతరులను దూషించడానికి కానీ, ఇతరులను గాయపరచడానికి కానీ వాక్యం అనేది ఎప్పుడు కూడా ఉపయోగించబడదు. అందుకనే వాక్యం చెప్తున్నప్పుడు నా గురించి వాక్యం చెప్పబడింది అని చెప్పి నువ్వు అనుకోకూడదు. వాస్తవం చెప్పాలంటే వాక్యం నీ గురించి చెప్పబడుతుంది, అంతేగాని నీ గురించే కేవలం చెప్పబడుతుంది కాదు. అది నిన్ను దూషించడానికి అని కాదు. ప్రభువు ఉపమానాలు చెప్పడానికి అర్థం ఏంటంటే, ఒకవేళ వాక్యం చెప్పబడిన సందర్భంలో నీ జీవితము చెప్పబడిన వాక్యమునకు అనుకూలంగా ఉందా లేకపోతే వ్యతిరేకంగా ఉందా అని నువ్వు పరిశీలన చేసుకుని ప్రభు సన్నిధానంలో నేను సరి చేసుకోవడానికే వాక్యం అనేది నీకు బోధించడం జరుగుతుంది. ఇప్పుడు ప్రభు గురించి ఇక్కడ 9వ వచనంలో రాస్తున్నాడు, తామే నీతిమంతులని తమ నమ్ముకొని ఇతరులను తృణీకరించుకుందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను. ఈ ఉపమానాన్ని ఎవరితో చెప్తున్నాడు? కొందరితో చెప్తున్నాడు. ఆ కొందరు ఎవరు? తామే నీతిమంతులని తమ నమ్ముకొని ఇతరులను తృణీకరిస్తారంట. సాధారణంగా ఇటువంటి ఎక్స్పీరియన్స్ కొంతమందికి ఎదురవుతూ ఉంటుంది. ప్రియమైన సంగమా, తృణీకరించడం అంటే ఏమిటి? అల్పులుగా ఎంచడం. ఇప్పుడు ధనవంతుడు ఉన్నాడు అనుకో, పేదవాడిని చూసి ఏమవుతుంది, నేను ధనవంతుడిని అన్న ఫీలింగ్ వస్తుంది లేదా? అన్నదమ్ముళ్ళు కూడా ఉంటుంది. అన్నగాని తమ్ముడు కానీ ధనవంతుడైతే ఎవరో ఒకరి పట్ల ద్వేషభావం అనేది, తృణీకర భావం అనేది వస్తుందా లేదా? అది కామన్. అది ఎందుకంటే ఈ లోకము సాతాను అధికారం కింద ఉన్నప్పుడు దేవుని బిడ్డలు ఆ అధికారం నుండి విడుదలపరచబడ్డారు ఆయన రక్తం ద్వారా. దేవుని బిడ్డలు లోకాధికారి కోరిక మేరకి లోకంలో జీవించకూడదు. అందుకని వాక్య బోధన జరుగుతున్నప్పుడు మనలో ఏమన్నా తద్దాలంటే మనల్ని మనం సరి చేసుకోవాలి. ఇక్కడ తృణీకరించిన అనే మాట ప్రభు వాడుతూ ఉన్నాడు, లోకస్తుడు ఉపయోగిస్తూ ఉన్నాడు. వేసి చూస్తున్నాడు వాళ్ళు తృణీకరించడం, ఇతరులు అనే వాడుతూ ఉన్నాడు అక్కడ పదం. ఈ కొందరు ఎవరనంటే తామే నీతిమంతులని తమను నమ్ముకుంటారు. ఇప్పుడు నీ నమ్మిక నీ మీద ఉండే, నీ నమ్మిక వల్ల నువ్వేమీ సాధించలేవు. నేను చేయగలను అనుకుంటావు, మంచిదే. నువ్వు ఎప్పుడు చేయగలుగుతావు? నీ నమ్మికను నువ్వు దేవుడి మీద ఉంచినప్పుడు అప్పుడు నువ్వు చేయగలుగుతావు. ఎదురుకుండా ఎర్ర సముద్రం ఉంది, ఎర్ర సముద్రం దాటాలి. నువ్వు ఏ రీతిగా దాటుతావు? నువ్వు ఎదురుకుండా ఎర్ర సముద్రంలో నిలబడి నేను దాటేస్తానంటే నువ్వు దాటలేవు. దాని మీద బ్రిడ్జ్ చేయాలంటే సముద్రం అది ఎంత దూరం అనేస్తావు? ప్రియమైన సంగమా, నీ ఎదురుకుండా ఉన్న సముద్రాన్ని రెండుగా చీల్చాలి.
ఆయన నేల మీద నడవాలంటే అది నీ వల్ల అవుతుందా? అవదు. నీ నమ్మిక క్రీస్తునందు ఉంచినప్పుడు దేవుడు అది నీకు పరిష్కరిస్తాడు ఆ సమస్యని. మన నమ్మిక ఎప్పుడు కూడా దేవుని మీద ఉంచాలి. ఇప్పుడు మనం నీతిమంతులమని మనం చెప్పుకున్నంత మాత్రాన మనం ఎన్నడూ కూడా నీతిమంతులం కాలేము. మన నీతి ఏ విధంగా మనకు అనుగ్రహించబడుతుందో ఈ ఉపమానంలో ప్రభు చెప్తూ ఉన్నాడు. అందుకని ఎవరైనా మిమ్మల్ని మీరు ఒకవేళ నీతిమంతులు అనుకుంటే ఈ ఉపమానం ద్వారా మిమ్మల్ని మీరు సెర్చ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు ఇవ్వబడిన నీతి అది దేవుని నీతి అయినప్పుడే అది నీతి అని ఎంచబడుతూ ఉంటుంది. ఆ సత్యాన్ని ప్రభు ఈ కాలంలో ఉపమానం ద్వారా ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. తృణీకరించడం అనేది దేవుడి సన్నిధానంలో ఆయనకి కోపం కలిగించేటటువంటి ఒక విధమైన ఘోరమైన పాపం అది. ఈ భాగంలో నీతి అనేది మనంతటి మనకి రాదు. అయితే ప్రభువు తెలియజేసిన సత్యము ఒక ఉపమానం ద్వారా చెప్తున్నాడు. ఏంటంటే 10వ వచనంలో గమనిద్దాం. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయంలోకి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు ప్రార్థన చేయడానికి 2 మనుషులు దేవాలయానికి వెళ్ళారంట. దేవాలయం ఎక్కడ? దేవాలయం ఇది యెరూషలేములోని దేవాలయం. ప్రార్థన అనేది ఆయా సమయాల్లో చేయబడతా ఉంటుంది. ఆలయంలో ప్రార్థన సమయాలు ఉంటాయి. ఉదయం 3 గంటలకి, 6 గంటలకు కూడా, 9 గంటలకి ఉదయకాల నైవేద్యం, 12 గంటలకి కూడా అర్పణ అర్పిస్తారు. సాయంత్రం 3 గంటలకి సాయంకాలం నైవేద్యం, 9కి ఉదయకాల నైవేద్యం, సాయంకాలం 3కి సాయంకాలం నైవేద్యం. ప్రియమైన సంగమా, ఆరాధన వేళలు అనేవి మనకి కొన్ని సమయాలు మనకి అవకాశం కారణాల గ్రంథంలో రాయబడ్డాయి. 3వ అధ్యాయంలో రాయబడింది, 10వ అధ్యాయంలో కూడా రాయబడుతూ ఉంది. ప్రియమైన సంగమా, ఆయా సమయాల్లో యెరూషలేము దేవాలయానికి వెళ్ళి ప్రార్థించే సంస్కృతి యోధా ప్రజల్లో ఉంది. మనం కూడా ప్రార్థించే సందర్భంలో మన యొక్క సన్నిధి ఎక్కడ ఉంటుంది అన్నది ప్రాధాన్యమైన విషయం. కొన్ని సందర్భాల్లో మనం ఆలయంలో చేసుకోలేకపోవచ్చు, అన్ని సందర్భాల్లో చేసుకోలేరు. మన గృహంలో మనం చేసుకుంటాం కదా ప్రార్థన. గృహంలో స్థలం లేదు, ఏం చేస్తావు? నీకు ఎక్కడ అనుకూలంగా ఉందో నీ పడక గదిలోనే చేసుకుంటావు, లేకపోతే నీ బెడ్ దగ్గరే చేసుకుంటావు. నువ్వు మోకరిస్తావో నిలవబడతావో, లేకపోతే 2 చేయలేకపోతే కూర్చొని చేయగలుగుతున్నావేమో. ప్రియమైన సంగమా, ప్రార్థన అనేది విశ్వాస జీవితంలో ఒక ప్రాముఖ్యమైన అంశం. అది ఎంతమంది ప్రార్థన చేసుకుంటున్నారండి? ఉదయం లేచినప్పుడు, రాత్రి పడుకునేటప్పుడు, మధ్యలో ఎంతమంది ప్రార్థన చేసుకోగలుగుతున్నారు? ఉదయం లేచిన తర్వాత బైబిల్ చదివి ఎంతమంది తమ దినచర్యను ప్రారంభించగలుగుతున్నారు? రాత్రి పడుకునే సమయంలో బైబిల్ చదివి ప్రార్థన చేసి ఎంతమంది తమ యొక్క రోజును ముగించగలుగుతున్నారు? ప్రభు ఈ రోజంతా నాకు సహాయం చేస్తావు, నీకు వందనాలు అని ఎంతమంది చెప్పగలుగుతున్నారు? మరి మీ పనులు చేయలేము, మరి ఆలయానికి వెళ్ళడానికి సమయాలు దొరుకుతుంది, ఆలయం తాళం వేయబడుతుంది. ఇప్పుడు పట్టణాలు అనుకోండి, ఖచ్చితంగా ఆలయాలు తెరవబడే ఉంటాయి. ఎందుకంటే అనేక మంది ప్రజలు వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్తూ ఉంటారు. ఇక్కడ మనం గమనిస్తే 2 మనుషులు ఆలయానికి వెళ్ళారంట. ఈరోజు ఆలయానికి వచ్చామంటే ఒక కారణం ఉండాలి. ఈ మనుషులు 2 ప్రార్థన చేయడానికి వెళ్తున్నారంట. ఈరోజు ఎందుకు వస్తున్నాం ఈ ఉదయకాలంలో? ప్రార్థన అంటే ఏంటో తెలుసా? నువ్వు దేవునితో మాట్లాడటం, నీ మనసును దేవునితో మాట్లాడటం. 20 వ్యక్తులు కూర్చున్నారనుకోండి, ఎన్ని మాటలు మాట్లాడతారో. ఈరోజు ఫోన్ ఒకటి వచ్చింది కదా, ఇక్కడ ఫోన్ మాట్లాడితే ఎక్కడో వినపడతాయి మాటలు. లోకమంతా కూడా ఫోన్లోనే తిరిగిపోతుంది. మనిషికి మధ్య సంభాషణ అనేది జరుగుతూ ఉంది కదా, మరి దేవునికి మానవునికి మధ్య సంభాషణ అనేది జరుగుతూ ఉంటుంది. నువ్వు మాట్లాడాలి దేవునితోటి, దేవుడు అప్పుడు నీతో మాట్లాడతాడు. ఏ రీతిగా? పరిశుద్ధ గ్రంథం ద్వారా నీతో మాట్లాడతాడు. అందుకని నువ్వు లేచిన వెంటనే చేయవలసిన మొట్టమొదటి పని బైబిల్ చదవాలి. అప్పుడు నువ్వు ప్రార్థన చెయ్యి. 2 కార్యాలు చేయలేనప్పుడు నువ్వు ఆలయానికి వచ్చినందువల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? చాలామంది అనుకుంటారు, నేను ఆలయానికి వచ్చాను కదా చాలని. ఆలయానికి వచ్చినంత మాత్రాన మనం దేవుని బిడ్డలు అయిపోమండి. ఆలయానికి వచ్చినంత మాత్రాన మన పరలోక రాజ్యానికి మనం చేరలేము. మన ఉదయకాల సన్నిధిలో మనం దేవుని సన్నిధానంలో గడపాలి. మన సమయాన్ని ఆయన ఎదుటి మన హృదయాన్ని కుమ్మరించాలి, గోదాడాలి. ఆయన సన్నిధానంలో వందనాలు చెల్లించాలి. మొత్తానికి ఎందుకో 20 వ్యక్తులు కూడా ఆలయానికి వెళ్ళారు ప్రార్థించడానికి. వారిలో ఒకడు పరిసయ్యుడు అంట, ఇంకొకడు సుంకరి అనే మాట రాయబడింది. యేసు ప్రభు దినాల్లో యూదా సమాజంలో కొంతమంది ప్రజలు ఉండేవారు. సద్దుకయ్యల వరకు ఉండేది. వీరు ప్రధాన యాజకులు ఉంటారు కదా యెరూషలేములో. ఇప్పుడు అంగీలు వేసుకుంటున్నారు కదా పాస్టర్ గారు. యెరూషలేము దేవాలయంలో యాజకుల్ని సద్దుకయ్యలు అనేవారు.
సద్దుకైన వర్గము దేవుని సన్నిధానంలో వారి బలి అర్పణలు అర్పించడం వారి పని, ప్రజల తరపున ప్రార్థించడం వారి పని. పరిసయ్యులు అనే వర్గం ఉండేవారు. పరిసయ్యులు ఎవరనంటే బబులోని చెర గురించి మీకు అందరూ తెలుసండి. బబులోని చెర గురించి చదివారా బైబిల్ ఎప్పుడైనా? ఎంతమంది రాజుల గ్రంథం చదివారు? చేస్తారా? ఎంతమంది రాజుల గ్రంథం చదివారు పరిశుద్ధ గ్రంథంలో? మొదటి రాజులు, రెండవ రాజులు, అలాగే దినవృత్తాంతాల గ్రంథం ఎంతమంది చదివారు? మొదటి దినవృత్తాంతాలు, రెండవ దినవృత్తాంతాలు. ఒక చెయ్యి ఎత్తాడు. ఒక్కసారి కూడా చదవలేదా? ఈ వారంలో చదువుతారా? మొదటి రాజులు, రెండవ రాజులు మీరు కంప్లీట్ చేయాలి. 2 గ్రంథాలు, మొదటి దినవృత్తాంతాలు, రెండవ దినవృత్తాంతాలు, 2 గ్రంథాలు మీరు చదవండి. చివరికి వచ్చేటప్పటికి బబులోను రాజు యూదా ప్రజల్ని బబులోను తీసుకుని వెళ్ళిపోతాడు. అష్షూరు రాజు ఇశ్రాయేలు ప్రజల్ని అష్షూరు తీసుకుని వెళ్ళిపోతాడు. ఎందుకు వారి స్వదేశంలో నుండి బలవంతంగా బయటికి తీసుకుని వెళ్ళిపోయారో ఆ 2 గ్రంథాల చరిత్ర మీరు చదివితే మీకు అర్థమవుతుంది. ఒక విశ్వాసి ఎలా ఉండకూడదో రాజుల గ్రంథాలు, దినవృత్తాంతాలు గ్రంథాలు చదివితే మీకు అర్థమవుతుంది. ప్రజలు ఉన్నతమైన ఆత్మీయ స్థితిలో నుండి పడిపోతే ఎటువంటి ఫలితం ఎదురవుతుందని ఆ 2 గ్రంథాలు వివరిస్తూ ఉన్నాయి. ఆ గ్రంథాల చరిత్ర తర్వాతే ఎజ్రా గ్రంథం రాయబడింది, నెహెమ్యా గ్రంథం రాయబడింది, అంతకుముందు ఎస్తేరు గ్రంథం. ప్రియమైన సంగమా, నెహెమ్యా సమయానికి ప్రజలు యెరూషలేము దేవాలయంలో ఆరాధన చేస్తున్నారు. ఎందుకంటే నెహెమ్యాకు ముందు ఎజ్రా వచ్చాడు బబులోను చెర నుండి, మరలా ఆలయాన్ని నిర్మించారు, ప్రజలు ఆరాధిస్తూ ఉన్నారు. ఆ సమయంలో నెహెమ్యా, ఎజ్రాలు ఏం చేస్తున్నారంటే ప్రజలను మరలా దేవుని సన్నిధానానికి తీసుకొని వస్తూ ఉన్నారు. పాపిగల్లారనే వ్యక్తి మరలా దేవుని సన్నిధానానికి వస్తాడు. ఎప్పుడో తెలుసా? దేవుడి శిక్షణ పొందిన తర్వాత. దేవుడు క్రమశిక్షణలో ఒక వ్యక్తిని ఉంచిన తదుపరి ఆ వ్యక్తి మారు మనసు పొంది దేవుని సన్నిధానానికి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి మరలా దేవుని సన్నిధిలో నిలబడే భాగ్యాన్ని దేవుడిస్తూ ఉంటాడు. చెర నుండి తిరిగి వచ్చిన ప్రజలు ఇప్పుడు నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయంలో మనం చదువుతుంటే 5వ వచనంలో ఎజ్రా పరిశుద్ధ గ్రంథాన్ని ఇలా తెరవగానే ప్రజలందరూ నీచి తినపడ్డారంట. ఎందుకంటే గ్రంథానికి అంత విలువనిస్తారు యూదులు. ఈరోజు గ్రంథాన్ని ఏ రీతిగా నువ్వు చూడగలుగుతున్నావు? ఏ విధంగా పరిశుద్ధ గ్రంథాన్ని నీ చేతిలో నువ్వు తీసుకొని గలుగుతున్నావు? కొంతమంది తీసి అలా పడేస్తారు, పెట్టకూడని చోట పెడుతూ ఉంటారు. మన కాళ్ళు ఎక్కడ పెడతామో అక్కడ పెడతారు బైబిల్ తీసుకెళ్ళి. కొంతమంది అయితే బీరుగు మీద పెట్టేస్తారు, ఇంకా తీరు ఇంకా ఆదివారమే చేస్తారు ఆ బైబిల్. గ్రంథం అనేది మన చేతిలో ఉండాలి అనుదినము కూడా. ఎజ్రా ఆ గ్రంథాన్ని ఇలా చదవగానే ఆలయంలో చేరిన ప్రజలందరూ కూడా లేచి నిలబడ్డారంట. ఎందుకో తెలుసా? దేవునికి మహిమను చెల్లించడానికి. ఆ రీతిగా వారి పితరులు చేయలేదు కాబట్టి వారు అన్ని జనాంగానికి సంబంధించిన దేవతలను ఆరాధించి బబులోను చెరకు, అష్షూరు చెరకు వారు వెళ్ళిపోయారు. ప్రియమైన సంగమా, ఇప్పుడు చెర నుండి తిరిగి వచ్చిన ప్రజలు దేవుని సన్నిధానంలో పశ్చాత్తాపడుతున్నారు. ఆ సమయంలో ఎజ్రా గ్రంథాన్ని వినిపించిన తర్వాత లేవీయులు వాక్యానికి అర్థం చెప్తూ ఉన్నారు. ఈరోజు మనం వాక్యం చెప్తున్నామంటే ఎవరో రాసిన ప్రసంగాలు మనకు చెప్పేస్తే గొప్ప ఏమి ఉంటుందండి. ఎవరో రాసినవి చెప్తే మనకు దానివల్ల నీకు ప్రయోజనం ఉండదు, నీ వాక్కును విన్న వారికి కూడా ప్రయోజనం ఉండదు. లేవీయులు వాక్యమునకు అర్థాన్ని వివరించారంట. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం మీరు 5, 7, 8 వచనాలు చదవండి. లేవీయులు వాక్యమును ప్రజలు బాగుగా గ్రహించినట్లు వారికి అర్థాన్ని వివరించారంట. వ్యాఖ్యానించాలి, ప్రతి మాటకు కూడా వ్యాఖ్యానం చేయాలి. అప్పుడే కదా ప్రజలు అర్థం చేసుకునేది. ఉదయకాల సమయంలో ఆరాధనలో మనకు 3 పాఠ్యభాగాలు ఇవ్వడం ఏ సంస్కృతి నుంచి వచ్చిందంటే అప్పుడే నెహెమ్యా ప్రారంభించిందే, ఎజ్రా ప్రారంభించిందే. వాళ్ళే ఈ విధంగా పాఠ్యభాగాలని వాళ్ళు తయారు చేసుకున్నారు. నేటికి కూడా యూదులు 3 పాఠ్యభాగాలను కూడా ఉపయోగిస్తారు. మనమైతే క్రైస్తవులం కాబట్టి నూతన నిబంధన గ్రంథం నుండి పత్రికా పాఠ్యభాగం తీసుకుంటాం, సువార్త పాఠ్యభాగం తీసుకుంటాం, పాత నిబంధన గ్రంథం నుండి ఏదో ఒక గ్రంథాన్ని తీసుకుంటాం. ప్రియమైన సంగమా, ఈ ఉదయకాలంలో ప్రభువు ఒక సత్యాన్ని మనకి తెలియజేస్తూ ఉన్నాడు. పరిసయ్యులు అనేవారు దేవుని కొరకు ప్రత్యేకంగా బ్రతికేవారు. ఎజ్రా, నెహెమ్యాలు ధర్మశాస్త్రానికి అనుకూలంగా మీరు జీవించమని బోధించినప్పుడు ప్రజలు ఒక స్థిరమైన నిర్ణయం తీసుకున్నారు. నేను నా ప్రభు కొరకు బ్రతకాలి, ఆజ్ఞలను పాటించాలి, దేవుని కొరకు మాత్రమే నేను జీవించాలి అని చెప్పి ప్రత్యేకించుకున్నారు. తమ మధ్య ఉన్నటువంటి అన్య జనాంగముల నుండి, విగ్రహారాధికుల జనాంగముల నుండి. ప్రియమైన సంగమా, ప్రతి విధమైన అపవిత్రత నుండి తమను తాము
ప్రత్యేకించుకొని దేవుని వరకు బ్రతికారు. వాళ్ళనే పరిసయ్యులు అంటారు. అటువంటి పరిసయ్యుల వర్గానికి చెందినటువంటి ఈ పరిసయ్యుడు ఆలయంలో ప్రార్థిస్తున్నాడు. ఎలా ప్రార్థిస్తున్నాడు చూద్దాం. 11వ వచనంలో ఇక్కడ రాయబడుతుంది. ప్రభు ఎవరిస్తున్నాడు? పరిసయ్యుడు అంట నిలువుబడి ప్రార్థిస్తున్నాడంట. ప్రియమైన సంగమా, మనం నిలువుబడి ప్రార్థన చేసే సందర్భంలో ఎవరి మీదన్నా మన కోపం ఉన్నా, ద్వేషం ఉన్నా, మనకు ఎవరైనా అన్యాయం చేసినా ప్రభు వారిని క్షమించని ప్రార్థన చేయాలంటే ఏసే చెప్పిన మాట గుర్తుంది కదా మీకు. ఇక్కడ మన జ్ఞాపకం చేసుకుంటే ఈ పరిసయ్యుడు నిలువబడి ప్రార్థిస్తున్నాడు. ఏ రీతిగా ప్రార్థిస్తున్నాడు? దేవా అని సంబోధిస్తున్నాడు దేవుడిని. దేవుడిని నువ్వు ఏ రీతిగా సంబోధిస్తున్నావు? దేవుడు ఎవరు? అసలు దేవుడి పేరు ఉచ్చరించడానికి మానవుడికి అధికారం ఉంటుందా? ఇప్పుడు నువ్వు నీ తండ్రిని నాన్న నువ్వు పిలవగలుగుతున్నావు అంటే నువ్వు ఆయనకు తండ్రి కొడుకు కాబట్టి, నీ తండ్రి నిన్ను బిడ్డగా చూడాలంటే నువ్వు ఆయనకి జన్మనివ్వాలి కదా, నువ్వు ఆయనకి పుట్టాలి. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు మనల్ని సృష్టించిన వాడు, మనకి జన్మనిచ్చిన వాడు ఆయనే. ఆత్మీయ తండ్రి అని మనుషులు పిలుచుకుంటాం, కానీ మనకు తండ్రి ఒక్కడే, దేవుడు మాత్రమే. మనుషులు తండ్రి అని పిలుస్తాం, ఆత్మీయ తండ్రి అని. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ పరిసయ్యుడు నిలబడి ఏం చేస్తున్నాడు? దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా, ఇతర మనుషుల వలననైనను, ఈ సుంకరి వలననైనను ఉండనందుకు ఏం చెల్లిస్తున్నాడు? సుంకరి ప్రాంతంలో ఒక ప్రాముఖ్యమైన అంశం కనబడుతుంది. ఏంటది? ఇప్పుడు చదివారు మీరు. ఏంటది? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. కృతజ్ఞతలు చెల్లించాలి. ప్రార్థనలు ఏముంటుంది మనకి? అంశాలు కృతజ్ఞత చెల్లించాలి. నువ్వు దేవునికి వందనాలు చెల్లించాలి. ప్రభా, రాత్రంతా నన్ను కాపాడు, నా జీవితంలో మరొక దినం ఇచ్చావు, నీకు వందనాలు. ఈ దినమంతా నీకు అనుకూలంగా, నీ దృష్టికి అనుకూలంగా నా నడక, నా ఆలోచన ఉండు విధంగా నన్ను నడిపించి తండ్రి అని ప్రార్థన చేసుకోవాలి. కృతజ్ఞతలు చెల్లించాలి. రాత్రి పొడిగిన సందర్భంలో ప్రభా, ఈ రోజంతా నాకు తోడుగా ఉన్నావు, పన్నెండులో నాకు సహాయం చేస్తావు, నీకు వందనాలు. రాత్రి కాలంలో నిద్రించుండగా నాకు తోడుగా ఉండి మళ్ళా ఉదయము క్షేమంగా లేపుతాను నువ్వు అడగాలి ప్రభువుని. కృతజ్ఞత అనేది ప్రార్థనలో ఉంచాలి. అది ఒక కట్టుబాటు. అది లేకపోతే ప్రార్థనకి విలువేముంటుంది? ఈ లోకంలో ఎవరైనా ఏదైనా సహాయం చేస్తే అయ్యారు వందనాలండి అంటారు, అనరా? ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ వ్యక్తి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. అయితే ప్రార్థనలో ఉన్నటువంటి మాటలను ఒకసారి గమనిద్దాం. ఏమంటాడంటే నేను అంటూ ఉన్నాడు. ఈరోజు నీవు దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడు నీ స్థితి ఏంటో నువ్వు పరిశీలన చేసుకోవాలి. సెల్ఫ్ ఎవాల్యుయేషన్ అనే ఒక మాట ఉంటుంది. నిన్ను నీవు అంచనా వేసుకోవాలి, నీ స్థితిని పరిశీలించుకోవాలి. దేవుడు నిన్ను ఏ విధంగా గమనిస్తున్నాడు, ఏ రీతిగా నేను పరిశీలిస్తూ ఉన్నాడు, ఎక్కడ నీ లోటుపాట్లు ఉన్నాయి, దేవుడు ఏమనుకుంటున్నాడు నీ గురించి. ఇది ఆత్మ పరిశీలన. ఆత్మ పరిశీలన లేకుండా నువ్వు ప్రార్థన చేసుకుంటే దేవుడు ఆ ప్రార్థన ఆలకించడు. ఆత్మ పరిశీలన అనేది మానవుడికి చాలా ప్రాముఖ్యమైనది. ఈ వ్యక్తి చేస్తున్న ప్రార్థన ఒక విధంగా అటువంటిదే. అయితే దాంట్లో సంపూర్ణ అనేది లేదు. సంపూర్ణత, అసంపూర్ణత అనే రెండు పదాలు ఉంటాయి కదా. సంపూర్ణతలో సంపూర్ణంగా ఉంటుంది, అసంపూర్ణతలో ఏదో ఒక లోటు అనేది కనబడుతూ ఉంటుంది. మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభువు ఈ ప్రార్థనలో ఉన్నటువంటి అసంపూర్ణతను చూపిస్తూ ఉన్నాడు. అసంపూర్ణమైన ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండొద్దని ప్రభు చెప్తున్నాడు. అటువంటి ప్రార్థన జీవితాన్ని ఆయన ద్వేషించేవాడిగా ఉన్నాడు. ఈ పరిసయ్యుడు ఇక్కడ చేస్తున్న ప్రార్థనలో ఏమంటున్నాడు? ప్రభువా, నేనంటే గ్రీకులో ఎగో అనే పదం ఉంది, దాన్ని ఇంగ్లీష్లో ఈగో అంటారు. ఈగో అంటే ఏంటి? అసూయ అని అర్థం వస్తుంది కదా. అసూయ. ఇంకోటి ఏంటి? ఆమెకి ఈగో అండి అంటారు, లేకపోతే ఆయనకి ఈగో అండి, పెద్ద ఈగో అండి అంటారు. అంటే ఏంటి? నేను అనే స్వభావం. ఇక్కడ నేను అనే పదం వాడబడుతుంది, అక్కడ ఎగో అనే పదం వాడబడింది. నేను ఏమంటున్నాడు? చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులు అని 3 పదాలు వాడుతున్నాడు. చోరుడు, అన్యాయస్తుడు, వ్యభిచారి, 3 పదాలు వాడాడు. ఈ 3 పదాలను మనం జ్ఞాపకం చేసుకుంటే ఆజ్ఞలను అతిక్రమిస్తున్నాడు ఆ వ్యక్తి? లేదు. దొంగతనం చేయొద్దన్నాడు దేవుడు, వ్యభిచరించొద్దన్నాడు, నీ పొరుగువానికి అన్యాయం చేయొద్దన్నాడు. ఆజ్ఞలన్నీ వచ్చినాయి లేదా? అందులో వచ్చినాయి కదా 10 ఆజ్ఞల్లో. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఇంకొక మాట అంటున్నాడు, ఇతర మనుషుల వలననైనను నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా
ఇతర మనుషుల వలన నేను వాళ్ళందరినీ చూపిస్తున్నాడు. పక్కన ఇంకొక వ్యక్తి ఉన్నాడు కొంచెం దూరం నిలబడి. ఆ వ్యక్తిని అంటాడు, ఈ సుంకరి వలన నేను ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్తులు. నీ ఆత్మీయ జీవితం అనేది నీ వరకే నువ్వు ఉంచుకోవాలి. పక్కోళ్ళ సంగతి మనకెందుకు? ఆత్మీయ జీవితం మనం పరిశీలించుకునే సందర్భంలో పక్కోళ్ళ సంగతి మనకు అనవసరం. దేవుడు మనల్ని ఏమనుకుంటున్నాడు అదే మనకు కావాలి. నేను కూడా వాక్యం చెప్పేటప్పుడు దేవుడు ఏమని చెప్పాలనుకుంటున్నాడు అది నేను చెప్తాను. వింటావా లేదా అనేది నీ విషయం, అది నీ సొంత నిర్ణయం. అది వాక్యం బోధించాల్సిన అవసరం నాకు ఉంది. నువ్వు విన్నా వినకపోయినా నీకు తీసుకొచ్చినా నేను చెప్తాను ఖచ్చితంగా. ఎందుకంటే దైవ నిర్ణయం అది. ఆ కార్యం నేను చేయకపోతే దేవుడిని దోషంలో నేను ఏమవుతాను? దోషం అవుతాను. దేవుడు ఏం మాట్లాడాలనుకుంటున్నాడు నీతోటి అదే నేను చెప్తాను. నువ్వు చెప్పొద్దన్నా చెప్తాను, నువ్వు చెప్పొద్దన్నా చెప్తాను. ఎందుకంటే నేను ఎవరికి సేవకుడిని? దేవుడికి సేవకుడిని. ప్రియమైన సంగమం, ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ ప్రార్థన అనేది ఈ రీతిగా ఉంది, వేషధారణగా కనబడుతుంది. వేషధారణ అంటే ఏమిటి చెప్తారా? వేషధారణ అంటే ఏంటి? యేసు ప్రభు పరిసయ్యుల్ని శాస్త్రుల్ని వేషధారులు అన్నాడు. దానికి వేషధారణ అంటే ఏమిటి? మత్తయి సువార్త 23వ అధ్యాయాన్ని మీరు చదివితే అధ్యాయం మొత్తం పరిసయ్యుల శాస్త్రుల గురించి రాయబడుతుంది. యేసు ప్రభు వారిని మాటి మాటికి వేషధారులు అంటున్నాడు, మాటి మాటికి వేషధారులు అంటున్నాడు. వేషధారి అంటే ఏమిటంటే ఒక నాటకంలో ఒక పాత్ర వేయబడుతుంది. ఒక వ్యక్తి ఒక నాటకం వేస్తాడు, నటిస్తాడు. ఆ పాత్రలో నాటకం అయిపోయిన తర్వాత తెర వేస్తాడు. మనిషి కనబడతాడా? మళ్ళీ కనపడ్డు. తెర వెనకాల ఏం చేస్తాడు? తను వేసుకున్న మేకప్ తీసేసుకుంటాడు. ఆ పాత్ర నటన ఉంటుంది చూస్తే దాన్ని అక్కడ విడిచిపెట్టి స్టేజ్ మీద నుండి కింద దిగిపోతాడు. బయటకు వచ్చి అతని జీవితం ఎలా ఉందో అలాగే ఉంటాడు. ఇప్పుడు మనకి ఆ వ్యక్తి నాటకంలో వేసిన వేషమే గుర్తు వస్తుంది మనకి, అంతే కదండి. బయటకు వచ్చిన తర్వాత కూడా మనం అతను అలాగే గమనిస్తాం. సినిమా వాళ్ళు అంతే కదా, పైన ఎలా ఉంటారో కిందకు వచ్చిన తర్వాత కూడా మన సినిమాలు అలాగే ఉంటారు అనుకుంటాం. ఎలా ఉంటారో మనకు తెలియదు. వేషధారి అంటే అది అర్థం. వేషమును ధరించిన వాడు హూపోక్రిటెస్ అనే పదం వాడబడింది గ్రీక్ బైబిల్లో. దాన్నే హిపోక్రిట్ అనే పదం వాడబడుతుంది ఇంగ్లీష్లో. ప్రియమైన సంగమా, నటించడం, లేని స్వభావాన్ని కలిగి ఉన్నట్టు చెప్పడం. ఈ యొక్క వ్యక్తిని మనం గమనిస్తే పరిసయ్యుడు ఒక వేషధారిగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఉదయ కాలంలో మన ప్రార్థన వేషధారణతో ఉందా? ఈ ఉపమానంలో ఉన్న ప్రాముఖ్యమైన అంశం అదే. విశ్వాసి వేషధారిగా దేవుని సన్నిధానంలో ఉండలేడు. మన జీవితంలో మనం పాపం ఉంచుకొని, లోటుపాట్లను ఉంచుకొని మనం బయటకు వచ్చి మన దేవుని బిడ్డలుగా మనం కనబడినప్పటికీ ఆయన నేత్రాలకు సమస్తం కూడా అది మరుగు లేకుండా కనబడుతుంది. అనే సత్యాన్ని నువ్వు మర్చిపోతావా? దావీదు పాపం చేసి దాదాపు 2 సంవత్సరాలు ఏమీ ఎరగకుండా దేవుని సన్నిధానాన్ని కూర్చొని పాటలు పాడుతూ ఉన్నాడు, వాద్యం వాయిస్తూ ఉన్నాడు, దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. దేవుడు సమయం ఇచ్చాడు. నాతాను పంపించి తీర్పును ప్రకటించాడు. ప్రియమైన సంగమా, వేషధారణతో కూడిన జీవితమును ఆ సమయంలో దావీదు కలిగి ఉన్న దేవుడు దావీదును విడిచిపెట్టాడా? దావీదుకి ఇవ్వాల్సిన శిక్షను దావీదుకి ఇచ్చాడు. ఆ సంతానంలో ప్రతి ఒక్కరూ కూడా ఎవరో ఒకరు ఖడ్గం చేత హతమార్చబడతారు. అదే తీర్పు. ఎంత వేదనండి. ఆఖరికి అతని సంతానంలో పుట్టిన యేసుక్రీస్తు ప్రభు కూడా శిలువ మీద ఏమయ్యాడు? చంపబడ్డాడు. ఎందుకు? ఇంకొక విధంగా అది దావీదు చేసిన పాపం కూడా అది. ఎందుకంటే ఆయన సంతానంలో ఆ విధంగా హతమార్చబడతారు. ప్రియమైన సంగమా, పాపం అనేది మానవుడిని దేవుని సన్నిధానానికి దూరం చేస్తూ ఉంటుంది. ఈ పరిసయ్యుడు తన జీవితాన్ని పరిశీలించుకోకుండా పక్కవారిని గమనిస్తూ ఉన్నాడు. చోరుల్ని, దొంగల్ని, వ్యభిచారాలను చూపుతూ ఉన్నాడు. పక్కనే ఉన్న సుంకరుని చూపించి ఇతరులా కూడా నేను లేని ప్రభా, అందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను అంటున్నాడు. దేవుడు మెచ్చుకుంటాడు అనుకుంటున్నావా? చాలా సందర్భాల్లో చాడీలు చెప్తారు కదండి. చిన్నప్పుడు స్కూల్లో పిల్లలు పక్కోళ్ళ మీద చాడీలు చెప్తూ ఉంటారు. పనిచేసే స్థలంలో కూడా చాడీలు చెప్తూ ఉంటారు. సార్ లేకపోతే మేడం అలా చేస్తున్నాడు సార్, కుర్రోడు ఇలా చేస్తున్నాడు. మరి ఏమీ చెయ్యకపోయినా ఆడి మీద ఎన్ని నిందలు మోపుతారు. టీచర్తో కొట్టిస్తారు ఆ వ్యక్తిని. ఎందుకు? పనిచేసే స్థలాల్లో కూడా అంతే. అయ్యా ఇలా చేస్తున్నాడు ఆ వ్యక్తి అని నిందలు మోపి ఆ వ్యక్తిని ఆ ఉద్యోగంలో తీసేయించాలనో లేకపోతే తిట్టించాలనో ఏదో ఒక నెపం అనేది మోపుతూ ఉంటారు. మన జ్ఞాపకం చేసుకుంటే ఈ వ్యక్తి ప్రార్థన ఆ రీతిగానే ఉంది. దేవుడు దానికి సంతోషాన్ని వ్యక్తపరచడు అనుకుంటున్నారా?
ప్రభు ఈ ఉపమానంలో చెప్తున్న సత్యం ఏంటంటే, పరిసయ్యుడు నేను దేవుణ్ణి మెప్పు పొందుతున్నాను, దేవుణ్ణి మహిమపరుస్తున్నాను, దేవుణ్ణి మనుషుని పొగిడితే దేవుడు ఆయన సంతోషపడతాడు, నేనేం అడిగిన ఇచ్చేస్తాడని అనుకుంటున్నాడు ఆ పరిసయ్యుడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మానవ నేత్రాలతో చూసే దేవుడు కాదు అన్న సత్యాన్ని పరిసయ్యుడు గ్రహించలేకపోతున్నాడు. మత్తయి సువార్తలో 23వ అధ్యాయంలో మనం చదువుతున్న సందర్భంలో యేసు ప్రభు ఆయన పరిసయ్యుల్ని ఒక కఠినమైన మాట ఉపయోగిస్తున్నాడు. ఏమంటూ ఉన్నాడంటే, గుడ్డి వాళ్ళైన పరిసయ్యులారా అంటూ ఉన్నాడు, అంధులైన పరిసయ్యులారా అంటూ ఉన్నాడు. ప్రియమైన సంగమం, మత్తయి సువార్త 23వ అధ్యాయాన్ని మీరు చదువుతూ ఉంటే ఈ అధ్యాయంలో వారి అంతరంగంలో ఉన్న ప్రతి లోపమును కూడా ప్రభువు బయలుపరుస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 23:27 వచనం చదువుదాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారంగా ఆగబడును కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషములతోనూ. ఇప్పుడు సమాధితో పోల్చున్నాడు ఎవరిని? పరిసయ్యుల్ని. బయటికి సమాధి ఎంత అందంగా కనపడుతుంది. కొంతమంది వాటి మీద కూర్చుంటారండి, ఇంటికి వచ్చి స్నానం చేయరు, కాలు కడుక్కోరు, బట్టలు వాష్ చేసుకోవాలి, ఇది కూడా చేయరు. ఏమవుతుంది? యేసుప్రభు ఏమన్నాడు? అపవిత్రం అన్నాడు వాటిని. తర్వాత వచ్చిన గమనించిన ఏం చెప్తున్నాడు యేసయ్య? అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగపడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమంతో నిండి ఉన్నారు. ప్రియమైన సంగమా, ఆ సమాధి ఏ రీతిగా అపవిత్రతతో ఉంటుందో, అపవిత్రతతో ఉన్న మనుషుడు దేవాలయంలో ప్రవేశించవచ్చా? ప్రవేశించకూడదు. వేషధారి జీవితంలో కూడా అపవిత్రత ఉంటుంది, పాపము బయటికి కనబడకపోవచ్చండి. దేవుడు గమనిస్తూ ఉంటాడు. పరిసయ్యులు శాస్త్రులు ధర్మశాస్త్రాన్ని బోధించేవారు, లేకపోతే దేవుని బిడ్డలుగా పిలుచుకునేవారు, మేము ప్రత్యేకంగా జీవిస్తున్నాము, మాదిరికరంగా ఉన్నామని చెప్పుకునే ఈ ప్రజలు దేవుణ్ణి మభ్యపెట్టగలరా? ఈ పరిసయ్యులు కూడా దేవుడిని మభ్యపెట్టగలరు అనుకుని ప్రార్థిస్తున్నాడు, కానీ ప్రార్థనలో లోపాలు అక్కడ కనబడుతూ ఉన్నాయి. సుంకరి వలె ఉన్నందుకు నీకు వందనాలు అంటాడు. పాట ఉంది. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన నాకు నేర్పుమయ్యా, ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన నాకు నేర్పుమయ్యా, శ్రేష్టమైన విని పావనుడివి, పరిశుద్ధుడివి, నాలో పరిశుద్ధత లేదు, నీ పరిశుద్ధతను పొందుకునేలాగా నాకు ప్రార్థన నేర్పు ప్రభు అని అర్థం ఆ పాటకి. ఇక్కడ మనం గమనిస్తే 12వ వచనంలో ఇంకొక మాట పరిసయ్యుడి గురించి రాయబడుతుంది. వారం నాకు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతట్లో 10 వంతు చెల్లించుచున్నానని తనలో తాను. వారంలో 2 మార్లు ఉపవాసం ఉన్నాడంట. జన సమయంలో ప్రజలు దేవునితో సంబంధం కలిగి ఉండడానికి, దేవుని ఉగ్రతను తప్పించుకోవడానికి, ఆయన క్షమాపణ పొందుకోవడానికి మీరు ఉపవాసం ప్రారంభించారు. ప్రియమైన సంగమా, పరిసయ్యులు నెహెమ్యా కాలంలో అంతకుముందు చాలా సమయంలో కూడా అదే ఆచరణని మీరు కొనసాగిస్తూ వస్తూ ఉన్నారు. ఈరోజు నువ్వు ఉపవాసం చేసినంత మాత్రాన నువ్వు దేవుని సన్నిధానంలో నువ్వు దేవుని బిడ్డగా ఉండగలుగుతావా? ఒక ప్రశ్న. మనం ఉపవాసం చేస్తున్నామంటే మనం తగ్గించుకుంటున్నాం దేవుని సన్నిధానంలో. నువ్వు ఒక పూట లేకపోతే ఒక రోజు ఆహారం మానివేసి నీ హృదయంలో పాపమును కడిగి వేసుకుంటున్నా నువ్వు ఉపవాసం చేస్తున్నానంటే అది నీకు మేలుకరమైనదా? దేవుడు దాన్ని మెచ్చుకుంటాడా? ఇక్కడ మనం గమనిస్తే ఈ వ్యక్తి గొప్పగా చెప్పుకున్నాడు. వారంలో 2 మార్లు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతట్లో 10 వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచున్నాను. 10 వంతు చెల్లించమన్నాడు దేవుడు, చెల్లిస్తున్నాడు. ఉదయం పెద్దపేటలో ఒక చిన్న పాప వచ్చిందనమాట. ఇంత పెద్ద బాక్స్ పెట్టుకొచ్చింది, ఒక చేప బొమ్మ తీసుకొచ్చి ఇచ్చేస్తుంది.
ఆ పాప అంట వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు ఇచ్చిన డబ్బులని అందులో వేసింది. ఎంత బరువు ఉందో అది. ఆ కానుకల కన్నా అది 4-5 రెట్లు బరువు ఉంది. అన్ని కానుకలు ఉన్నాయి. ఆ చిన్నదేంటి పెద్దదే అది బొమ్మ, దాని నిండా డబ్బులే. ₹1 కూడా ఖర్చు పెట్టుకోలేదు. ఎవరికి ఏమనేది ఆలయంలో వేస్తానందంట పాప. ఉదయం వచ్చింది, ఆ ప్లేట్ పట్టుకుంటే ఎంత బరువు ఉందో అది. ప్రియమైన సంగమా, చిన్న పాప ఎవరు ఇచ్చారో ఆలోచన, ఇవ్వాలి, దేవుడికి ఇచ్చింది. చిన్న బిడ్డకి ఇది ఉంది కదా. ఈ వ్యక్తి ఏం చెప్తున్నాడు, నా సంపాదనలో 10వ వంతు ఇచ్చుచున్నాను, ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాం. అది నిబంధన. అది ఆ 10వ వంతు కూడా నీకు సామర్థ్యం కలిగించిన వాడు ఎవరు? దేవుడే. అది నీ గొప్పతనం కాదు కదా. ₹1,00,000 ఈరోజు నువ్వు దేవుడికి ఇచ్చి ₹1,00,000 ఇచ్చేసరికి నువ్వు ఇలా అంటే నువ్వు ₹1,000 ఇవ్వగలుగుతావు, ₹100 ఇవ్వగలుగుతావు. ₹1,00,000 ఎంతో, ₹100 కూడా అంతే లెక్క దేవుడి దగ్గర. నువ్వు 1,00,000 ఇచ్చావు అని ఆయన నీ పక్కన కూర్చోబెట్టుకోడు. నిన్ను ₹100 ఇచ్చావు నేను తీసుకెళ్ళి చివర కూర్చోబెట్టుకోడు. అందరినీ ఒకే చోటు కూర్చోబెడతాడు ఆయన, కుడి చేయడం వల్ల వైపున. అందరికీ ఒకటే భాగ్యాన్ని ఇస్తూ ఉన్నాడు ఆయన. ప్రియమైన సంగమా, ఈ భాగంలో మనం చదువుతూ ఉంటే పరిశీలి ప్రార్థనలు లోపాలు కనబడుతున్నాయి. మనం పరిశీలించుకోవాలి, ఎక్కడ పడిపోయామో. ప్రభా, నా లోటుపాట్లు ఏమున్నాయి, ఈ విషయాల్లో నేను నిలబడలేకపోతున్నాను తండ్రి, నేను నిలబెట్టని ప్రార్థన చేయాలి. అంతేగాని బాహ్య క్రియలను బట్టి నువ్వు అతిశయించకూడదు. అతిశయించినప్పుడు పరిశీలి అవుతావు. ఒక మాట అంటాడు పరిశీలి గురించి యేసు ప్రభు, పరలోక రాజ్యంలో వేసికైనా స్థానం ఉందంట కానీ వేషధారికి స్థానం లేదంట. ఎంత భయంకరమైన మాట అండి అది. వేషధారికి స్థానం లేదంట. ఈరోజు ఎవరినన్నా వేసే వేషధారి అన్నాడు అనుకోండి, మనుషులంటే అన్నారు, పట్టించుకోకుండా. ఎవరైనా నేను వేషధారిని అంటే పట్టించుకోవద్దు. ఏసీ అన్నాడంటే అప్పుడు తల బద్దలు పెట్టుకోవాల్సిందే. ఏసీ అంటే మనం బాధపడాలి. ప్రియమైన సంగమా, వేసి కన్నా స్థానం ఉందంట పరలోక రాజ్యంలో. ఎందుకంటే క్షమాపణ పొందుతుంది పశ్చాత్తాపడి. ప్రియమైన సంగమా, ఒక స్త్రీ పాపం చేసి యేసు ప్రభు దగ్గరికి వచ్చి క్షమాపణ అడుగుతుంది. కన్నీటితో ఆయన పాపాలు కడుగుతుంది, కన్నీటితో కడుగుతుంది. అక్కడ పరిశీలన ఏమనుకున్నాడు, ఈయన ఎటువంటి ప్రవక్తయో, ఆ ప్రవక్త ఈ ప్రవక్త అయ్యి ఉంటే ఈమె ఎవరో తెలుసుకున్నాడు కదా. లోకసోత 7వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటుంది. పరిశీలి ఎప్పుడు కూడా ఇతరులో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపడమే కానీ తమలో ఉన్న లోపాలను ఎత్తి చూపడే. యేసు ప్రభు మాట అన్నాడు, నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నా కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చావు నువ్వు అన్నాడు యేసు ప్రభు. నీ ఇంటికి వచ్చినప్పుడు నా కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చావా, నన్ను ముద్దు పెట్టుకున్నావా, నా తలకి నూనె రాసావా? అది యోధ సాంప్రదాయం. నువ్వు ఆమెని తిరస్కరిస్తున్నావు, నువ్వు సరి చేసుకో అన్నాడు ప్రభు పరిసయ్యుని. ఇదే మాట ఈ పరిసయ్యులతో చెప్తున్నాడు ఇక్కడ. ఇతరులను తృణీకరిస్తుంటారు. వాడు మార్మాన్స్ పొందారు. మార్మాన్స్ పొందిన వారిని విమర్శించే హక్కు నీకు ఎవడిచ్చాడు? రక్షించబడిన వారిని వేలెత్తి చెప్పే హక్కు నీకు ఎవడిచ్చాడు? అబ్బో బైబిల్ పెట్టుకుని వచ్చేస్తున్నారండి, ఒకప్పుడు ఎలా ఉండదు తెలియదా? నీకెందుకు? నువ్వు సరి చేసుకోవాలి దేవుడి సన్నిధానంలో. అనవసరం మనకి ఇతరుల గురించి. మన జీవితం ఏంటో అంతవరకే మనకు కావాల్సిందే. వాళ్ళ గురించి నాకు తెలియదు అయ్యారు, భాష గారు కదా, నాకు 100 మంది చెప్తూ ఉంటారు, అయ్యారు మీరు అంత తెగ మాట్లాడేస్తున్నారు అయ్యారు, వాళ్ళ గురించి తెలియదు. నాకు బాధ అనిపిస్తుంది. వీళ్ళ గురించి కూడా చెప్తారు నాకు అవతల మళ్ళీ. ఇది విచిత్రమైన విషయం. ఇది ఎవరైతే నాకు ఇతరుల గురించి చెప్తారో వాళ్ళ గురించి ఇంకొకరు చెప్తారు నాకు, ఇదయ్య గారు వాళ్ళు అయ్యారు. నేను ఎందుకు మనకి అవసరమా? దేవుని బిడ్డలం కదా మనము. ఇతరులు మనం ఎన్నడూ కూడా చెయ్యి మనం పెట్టకూడదు, చూపెట్టకూడదు. ఎవరిని ఇలా చూపిస్తే ఇలా కనబడతాయి, మన వేళ్ళు మనకే కనబడుతూ ఉంటాయి. ఈరోజు ప్రభు పరిశీలి స్వభావం అలా ఉండకుండా అంటున్నాడు, అలా ఉండొద్దని చెప్తున్నాడు. సుంకరి ప్రార్థన ఎలా ఉందో చూద్దాము ఒకసారి. సుంకరి గురించి చూద్దాం. లోకసువార్త 8:13. అయితే సుంకరి దూరంగా నిల్చుండి ఏమని ప్రార్థన చేసినాడు చూద్దాం. ఆకాశము వైపు పనులు ఎత్తుకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపనైన నన్ను కరుణించమని సుంకరి ప్రార్థన నేర్పుమయ. ఇందా పాడుకున్నాం కదా, పాడారు కదా. సుంకరి ప్రార్థన ఎలా ఉందంటే, దేవా పాపనైన నన్ను కరుణించు. ఆరాధనలో పరిశీలి ప్రార్థన లేదు మనకి. సుంకరి చేసిన ప్రార్థన ఉంది. ప్రభువా మమ్మును కనికరింపు. సుంకరి ప్రార్థన పెట్టాడే అక్కడ. ఎందుకు పరిశీలి ప్రార్థన పెట్టలేదు? ప్రసంగం అయిపోయింది కదా. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము.
ఒకలాగే పాడతారు మీరు అందరూ ఆరాధన. ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోండి, ఎందుకు ఆ పాట అనుగురించి పాడుతున్నాం మనం. నేను పాపుని, నా శుద్ధ హృదయంతో వచ్చే నీ సన్నిధానంలో నుండి నన్ను త్రోసివేయకు అని అంటున్నాం. పాపులు మనము రక్షించబడ్డాం, తెలియక పాపం చేసామనుకోండి, ఆయన సన్నిధానంలో మనం కడుక్కుంటూ ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం దేవునికి. మన పాపంగా ఆయన సన్నిధానంలో మనం ఒప్పుకునే వారు ఉండాలి, కానీ కప్పుకొని నటిస్తే అది వేషధారణ అవుతుంది. ప్రియమైన సంగమా, సుంకరి ఆకాశం వైపు కొన్నెత్తడానికి కూడా ధైర్యం చాలదంట. ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నాడు ప్రభు. ఆకాశం ఆయన సింహాసనం అంటాం, ఆకాశం మీద ఉమ్మేస్తే ఏమవుతుంది చెప్పండి? నువ్వు ఎవరి మీద ఉమ్మేస్తున్నావు? దేవుడి మీద ఉమ్మేస్తే ఏమవుతుంది? వచ్చి మన మీద, నీ మీద పడుతుంది, అంతే కదా. భూమి నా పాదపీఠము, నువ్వు భూమి దాన్ని చూడు, నీకే తగులుతుంది దెబ్బ. ఎలా చూసుకున్న దెబ్బ తెలియదు ఎవరికి? మనిషికే. అందుకనే సుంకరి అంటే ఏంటి తెలుసా? సుంకరి అంటే ట్యాక్స్ కలెక్టర్, పన్ను వసూలు చేసేవాడు, ధనవంతుడు ఈ వ్యక్తి. మీరు లోకస్వార్థ 3:8-11 వచనాలు మీరు చదువుతూ ఉంటే, సుంకరులు వచ్చి బాప్తిస్మం ఇచ్చి యోహాను అడుగుతారు, అయ్యా మేమేం చేయాలి అని అంటే, బాప్తిస్మం ఇచ్చి యోహాను అంటాడు, మీకు విధింపబడిన దానికన్నా మీరు ఎక్కువ వసూలు చేయొద్దు అంటూ ఉన్నాడు. వీళ్ళు ప్రజల దగ్గర రూపాయికి 10 రూపాయలు వసూలు చేసేవారు అనమాట. ఆ విధంగా ధనాన్ని సంపాదించేవారు. సుంకరి ఆజ్ఞలన్నీ అతిక్రమించాడు. అవన్నిటి గురించి చెప్పట్లేదు, నేను పాపిని అన్నాడు. ఒక్క ఆజ్ఞను అతిక్రమించి అన్ని ఆజ్ఞలు నెరవేర్చినట్టు పాపే. అందుకే తెలిసి సుందరికి ఆయన సన్నిధానానికి వచ్చి, దేవా పాపని నన్ను కరుణించు, నన్ను క్షమించు అంటున్నాడు. ఈరోజు ప్రార్థన అలా ఉండాలండి. మన ప్రార్థనలో ఇతరుల వైపు వేలెత్తి చూపకూడదు ఎప్పుడు కూడా. ఏసీ అంగీకరించడు. మనుషులు మెప్పుకోరు, మనం పొగడు. నేను ఎప్పుడు పొగడనండి, ఎప్పుడు పొగ. ప్రియమైన సంగమా, వాక్యం చెప్పబడుతూ ఉందంటే సరి చేసుకోవాలి మన జీవితంలో. పరిస్థితిలా మనం ఉన్నామా? సుంకర్లా ఉన్నామా? సుంకర్లా పశ్చాత్తాపపడే హృదయం మనకుందా? నువ్వు గొప్పవాడు. నువ్వు సుంకర్లా పశ్చాత్తాపడితే, సుంకర్లా పశ్చాత్తాపడితే నువ్వు ధన్యురాలివి. పరిస్థితిలా గొప్ప చెప్పుకుంటే ఎప్పుడు కూడా ఆయన మన ముఖాన్ని కూడా చూడడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం చదివితే, అసలు నా సన్నిధానానికి నేను రమ్మన్న వాడెవడు అని అంటాడు. మిమ్మల్ని నేను చూడకుండా నేను నా కన్నులను కప్పుకుంటున్నాను అంటాడు. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి, మీరు అపవిత్రతతో నిండి ఉన్నారు అన్నాడు. ఎవరి గురించి అంటున్నాడు? వేషధారణ గురించి అంటున్నాడు. ఈరోజు ఆయన మన పాపమును కడుక్కోమంటున్నాడు. మన పాపములు ఎర్రగా ఉన్నవాళ్ళు సరే, రక్తంతో ఉన్నా సరే, ఆయన దగ్గరికి వచ్చి మనము హిమవలే శుద్ధంగా చేయి ప్రభు అంటే ఆయన చేస్తాడంట. దావీదు అదే ప్రార్థన చేస్తున్నాడు, పాపని నన్ను కరుణించండి అని. సుంకరి ప్రార్థన ఆ రీతిగా ఉంది. యేసు ప్రభు ఏమంటాడు తెలుసా? 2 ప్రార్థనలు వారికి చెప్పి తర్వాత వచ్చిన చదువుతారా? అతని కంటే ఇతడు నీతిమంతునిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళి నేను మీతో చెప్తున్నాను. ప్రభు ఏమని చెప్తున్నాడు? అతని కంటే, పరిసేయుడి కంటే ఈ సుంకరి నీతిమంతుడిగా తీర్చబడ్డాడంట. పరిసేయుడు తనకు తానే నీతిమంతుడు అనుకుంటున్నాడు, కానీ సుంకరి దేవుని చేత నీతిమంతుడిగా తీర్చబడుతున్నాడు. రోమపత్రిక 3:22 రాయబడుతుంది, మనము ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడంట దేవుని నీతి మనకు అనుగ్రహించబడుతుందంట. నీతి అంటే అర్థం ఏంటంటే నిర్దోషి అని అర్థము. ఒక వ్యక్తి చెరసాలలో ఉంచబడిన సందర్భంలో చెరసాలలో ఉన్న వ్యక్తి బయటికి రాగలుగుతాడా? అతని మీద మోపబడిన అభియోగాలు అవి సరైనవి కాకపోతే న్యాయమూర్తి ఏమంటాడు? ఇతను నిర్దోషి అని చెప్తాడు. మనము క్రీస్తు ద్వారా విశ్వాసం ఉంచడం వలన మనము దేవునికి నీతిమంతులుగా ఎంచబడుతూ ఉన్నామంట. దేవుని నీతి మనకి అనుగ్రహించబడుతుందంట. అలాగే రోమపత్రిక 5:9 చదువుతుంటే పౌలు ఇంకొక మాట చెప్తున్నాడు, ప్రభువైన యేసు క్రీస్తు రక్తము వలన మనం నీతిమంతులముగా తీర్చబడుతున్నామంట. యేసు క్రీస్తు రక్తము వలన మనం నిర్దోషంగా తీర్చబడుతున్నామంట. నిర్దోషి తన అతిక్రమములకు పరిహారం నదిన వాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందిన వాడు ధన్యుడు. కీర్తన 32 సంకీర్తన చదవడం ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రియమైన సంగమా, ప్రభువు ఈ ఉదయకాలంలో మనకి అదే తెలియజేస్తున్నాడు. చివరికి ఒక మాట చెప్తున్నాడు 14వ వచనంలో, తను తాను హెచ్చించుకుని వాడు తగ్గించబడుననియో, తను తాను హెచ్చించుకుని వాడు
మళ్ళీ చూద్దాం. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడిననియు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిననియు చెప్పాను. ప్రియమైన సంగమా, సుంకరి హెచ్చించుకున్నాడు దేవుని సన్నిధానంలో. సుంకరి మిస్టేక్ ఏంటి? హెచ్చించుకున్నాడు. తగ్గించుకోవాలి, హెచ్చించుకోకూడదు. మొహం కూడా చోటు వేసేయ, తెలుసండి, మొహం కూడా చోటు వేసేయ. పట్టించుకోడు, అసలు పట్టించుకోడు ప్రభు అటువంటి వారిని. హృదయ కాలంలో మనలో ఎవరైనా అటువంటి వారు ఉన్నారా? తగ్గించుకోమని చెప్తున్నాడు. తను తాను తగ్గించుకున్నవాడు ఏమవుతాడంట? ఎక్కడ హెచ్చించబడ్డాడు? జనాల మీద హెచ్చించబడ్డా సుందరి? దేవుని సన్నిధానంలో నీతిమంతుడు. ఆ వ్యక్తి తన పాపి అని తెలుసుకొస్తుంటే దేవుడు ఏమంటాడు? ఈ వ్యక్తి పాపి కాదు, నీతిమంతుడిని తీర్పు ఇస్తున్నాడు. ఉదయకాలంలో నిన్ను ఎవరైనా ఆ రీతిగా తిరస్కరించారా, విమర్శించారా, నేరం మోపారు నీ మీద, లేకపోతే గాయపరిచారా? జ్ఞాపకం చేసుకో. పరిశీలన నువ్వు పట్టించుకోవద్దు. ఎప్పుడు కూడా పరిశీలన ప్రవర్తన నువ్వు పట్టించుకోవద్దు. కీర్తన 37 సంగీతం చదవండి ఇంటికెళ్ళి. చెడ్డవారిని చూసి నువ్వు వ్యసన పడకము, అర్థమైందండి. దుర్జనులను చూసి మత్సరం పడకము. నువ్వు అటువంటి వారిని పట్టించుకోవద్దని వాడిని చెప్తుంది. నువ్వు రక్షించబడిన వాడు, రక్షించబడిన దానివైతే నువ్వు నీతిమంతులను వాక్యం సెలవిస్తుంది కదా. లోకాన్ని పట్టించుకోవద్దు. పరిశీలన దేవుని సన్నిధానంలో నువ్వు తగ్గించుకో. ఆయన హెచ్చించేవాడుగా ఉన్నాడు. మరి ఆ రీతిగా చేయడానికి మనం ఆయుధంగా ఉన్నామా? చిన్నపిల్లలు ఉన్నారు ఇక్కడ, తగ్గించుకుంటారా మీరు? మన జీవితంలో తగ్గించుకున్నాం, ప్రార్థనలో ఆయన సన్నిధానంలో తగ్గించుకున్నాం. గొప్పవారమోదో ఆయన సన్నిధానంలో. మనుషుల దృష్టిలో ఏది ఘనమించబడుతుందో దేవుని దృష్టికి అది అసహ్యం అంట. అసహ్యమైన మనకు వద్దు. దేవుని దృష్టిలో ఘనమైంది మనకు కావాలి. తగ్గించుకునే ఉన్నాం, దేవుని దృష్టిలో గొప్పవారు అవుతాం. ఆ రీతిగా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయంలోకి తలంపులకు కావేండును గాక.